క్రికెట్ చరిత్రలో ఎప్పుడు ఊహించని ఘోర పరాజయం. ఐర్లాండ్ లాంటి చిన్న జట్టు చేతిలో మన టీమిండియా చిత్తయిపోయింది. అంతర్జాతీయ టీ20 చరిత్రలోని ఐర్లాండ్ చేతిలో భారత్ ఓడిపోవడం ఇది మొదటిసారి. అసలు బెల్ఫాస్ట్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ఏం జరిగింది, మన వాళ్ళు ఎక్కడ తప్పు చేశారు, కెప్టెన్సీ మార్పు దెబ్బ కొట్టిందా అనే దాని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. టాస్ గెలిచిన తర్వాత భారత్ ఏమీ ఆలోచించకుండా ఫీల్డింగ్ తీసుకుంది. అసలు ఐర్లాండ్ మీద ఈ నిర్ణయం చాలా పెద్ద తప్పు. ఐర్లాండ్ మొదటి ఇన్నింగ్స్ మొదట్లోని మన బౌలర్లు 51 పరుగులకి ఐర్లాండ్ 4 వికెట్లు పడగొట్టి మ్యాచ్ని మన వైపుకి తిప్పుకున్నారు. ముఖ్యంగా హర్షిత్ రాణా చాలా అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు పడగొట్టాడు. ఇక అంతా బాగానే ఉందనుకున్న సమయంలో సడన్గా లార్కన్ టక్కర్ 50 పరుగులతో లారెత్ డెలానీ 49 రన్స్తో భారత్ బౌలర్ పైన చివర్లో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా వీరిద్దరూ ప్రసిద్ధ్ కృష్ణని టార్గెట్ చేస్తున్నాడు. అతను వేసిన 4 ఓవర్లో ఏకంగా 57 పరుగులు సమర్పించుకున్నాడు. ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లో 182 పరుగుల భారీ లక్ష్యాన్ని నమోదు చేసింది. టాస్ గెలిచిన తర్వాత భారత్ ఏమీ ఆలోచించకుండా ఫీల్డింగ్ తీసుకుంది. అసలు ఐర్లాండ్ మీద ఈ నిర్ణయం చాలా పెద్ద తప్పు. ఐర్లాండ్ మొదటి ఇన్నింగ్స్ మొదట్లోని మన బౌలర్లు 51 పరుగులకి ఐర్లాండ్ 4 వికెట్లు పడగొట్టి మ్యాచ్ని మన వైపుకి తిప్పుకున్నారు. ముఖ్యంగా హర్షిత్ రాణా చాలా అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు పడగొట్టాడు. ఇక అంతా బాగానే ఉందనుకున్న సమయంలో సడన్గా లార్కన్ టక్కర్ 50 పరుగులతో లారెత్ డెలానీ 49 రన్స్తో భారత్ బౌలర్ పైన చివర్లో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా వీరిద్దరూ ప్రసిద్ధ్ కృష్ణని టార్గెట్ చేస్తున్నాడు. అతను వేసిన 4 ఓవర్లో ఏకంగా 57 పరుగులు సమర్పించుకున్నాడు. ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లో 182 పరుగుల భారీ లక్ష్యాన్ని నమోదు చేసింది.